ఒక వసతి గృహంలో 100 మంది విద్యార్థులు ఉన్నారు. వారికి 20 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు కలవు. అదనంగా 25 మంది విద్యార్థులు చేరినచో ఆ ఆహార పదార్థాలు ఎన్ని రోజులకు సరిపోతాయి? చూడండి ఏమిచ్చాడంటే, ఒక వసతి గృహంలో 100 మంది విద్యార్థులున్నారు. వారికి 20 రోజులకి సరిపడా ఆహార పదార్థాలనేవి ఉన్నాయి. అయితే కొన్ని రోజుల తర్వాత అదే వారికి అదనంగా మనకి 25 మంది చేరడం జరిగింది. 125 అంటే 25 కంటే 100కి 25ని యాడ్ చేస్తే 125. చూడండి ఇప్పుడు చూసినట్లయితే 100 మందికి 20 రోజులకు సరిపోతే 125 మందికి ఏమవుతుంది? ఇక్కడ రోజుల సంఖ్య అనేది తగ్గుతుంది. రోజుల సంఖ్య అనేది తగ్గడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి విద్యార్థుల సంఖ్య పెరిగారు. రోజుల సంఖ్య అనేది ఏమైంది? తగ్గడం జరిగింది. కాబట్టి మనకి ఇవి విలోమానుపాతంలో ఉన్నాయి. అంటే x1, y1 ఈక్వల్ టు x2, y2. 100 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు 125 ఇంటూ y2. చూడండి 5 25ల 5 20ల చూడండి ఇందులో 5 4ల 5 5ల 5 1ల 5 4ల y2 ఈక్వల్ టు 4 4లు ఎంతమ్మా 16. ఎన్ని రోజులకు సరిపోతాయి? 16 రోజులకు సరిపోతాయి. చూడండి 100 మంది విద్యార్థులకి 20 రోజుల్లో సరిపోతే 125 మందికి 16 రోజుల్లో సరిపోవడం జరుగుతుంది.